నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు అయితే దొరికారు. సో ప్రతి గోడ మీద అంటే ఆయన ఆటో తోలుతూ ప్రతి గ్యాప్ దొరికినటువంటి టైంలో పిల్లలకు సంస్కారం నేర్పిస్తేనే అంతిమ సంస్కారాలకు వస్తారు. అండ్ దాని తర్వాత తండ్రి నుంచి సంఘర్షణ నేర్పిస్తేనే వాళ్ళకు ఒక బాధ్యత అని ఉంటుంది. ఇలాంటి కొన్ని మంచి మంచి వాక్యాలు రాస్తూ ఉన్నారు. స్టిల్ ఇది ఎవరు రాస్తున్నారు ఏంటి అని చాలామందికి అయితే తెలీదు. నిత్యం రద్దీల్లో ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి అటు బావర్చి అటు సంధ్యా థియేటర్, సో ఈ రద్దీలలో ఆ వాక్యాలు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. బట్ ఎవరు రాశారంటే ఆయనే శ్రీనివాస్ గారు రాయడం జరిగింది. సో చూద్దాం, ఆయనతో మాట్లాడదాం. మరి ఎందుకు రాస్తున్నారు? ఆయన వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఆటో తోలుతూ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇలాంటి ఒక మంచి వాక్యాలు అయితే రాస్తున్నారు. సో మరి అసలు ఆయన ఎందుకు రాస్తున్నారు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సో మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ దాని తర్వాత చిక్కడపల్లి ఆ ఏరియాస్లలో కొన్ని ఏరియాస్లలో చూస్తుంటాం. ప్రతి దగ్గర ఇలాంటి వాక్యాలు చూస్తున్నాం కానీ బట్ వింటూ ఉన్నాం, లైట్ తీసుకుంటుంటాం. బట్ ఫైనల్గా అసలు ఎవరు రాస్తారు ఏంటి అనేది అయితే వ్యక్తి దొరికారు. ఏంటి ఎందుకు రాస్తున్నారు అంటే, మీరు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, మీరు నిత్యం ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. బట్ ఇలాంటి టైంలో ఎందుకు ఆపి మరీ గ్యాప్ దొరికినప్పుడల్లా అలాంటి వాక్యాలు రాస్తున్నారు? అసలుకి మీది ఎక్కడ ప్రాపర్ ఏంటి అసలుకి? మనది షాద్నగర్ దగ్గర కురవాగూడ గ్రామం, షాబాద్ మండల్, తాలూకా చేవెళ్ళ, డిస్టిక్ రంగారెడ్డి. ఓకే. మనము ఇంటర్ పరిగిలో పూర్తి చేసుకొని హైదరాబాద్ మేనమామ దగ్గరకు వచ్చాము. ఇక్కడే సెటిల్ అయ్యామన్నమాట. అదే. ఓకే. సో ఇక్కడే సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు ఆటో? ఇది 94 నుంచి సార్. 94, 95, 94 నుంచి మనం ఆటో డ్రైవర్గానే అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆటో 94 నుంచి 95. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అసలు ఎట్లా రాయాలన్న ఆలోచన అంటే మనకు మొదటి నుంచి కూడా మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మనకు స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. స్వామి వివేకానంద ఇష్టం. అయితే మనం చిన్నగా నోటీస్ బోర్డు కొనిపెట్టి ఇంట్లో తగిలించేసి పిల్లలకు ఒక రోజు ఒక వాక్యం రాసేదనమాట. అంటే పిల్లలు ఇట్లా ఆడుతూ పాడుతూ చేస్తూ ఇట్లా నజరు పడితే ఏదో జ్ఞానం మంచి దారిలో నడవాలనే ఉద్దేశంతో అలా నాకు అనిపించింది అనమాట. నోటీస్ బోర్డు కొనిపెట్టి అట్లా రాయడం మొదలుపెట్టాను. దాని తర్వాత ఆటో మీద రాయడం మొదలుపెట్టాను చాక్ పీస్ తోటి. మనం పెయింట్ తోటి రాసిన మనకి ఒకటే ఉండిపోతుంది. చాక్ పీస్ తోటి అయితే రకరకాలుగా రాసుకోవచ్చు అనమాట. ఎక్కడ రాసేది? ఆటో మీద ముందా? ఆటో మీద టాప్ మీద పైన వెనకాల. ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్ పోతుంటే మన వెనకాల సైడ్లోకి వెళ్ళి వెహికల్స్ వస్తుంటాయి కదా, వాళ్ళందరూ చదువుతారు అనే ఉద్దేశంతో మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం రాసేది అనమాట. లోపల కూడా రాస్తాను అనమాట. కస్టమర్ పోసినా చదువుకుంటారు అనమాట. ఏదో ఒకటి మనకు దోషింది మంచి పని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు యువత మొత్తం చెడు మార్గంలో వెళ్తుంది అనమాట. ప్రతి ఒక్కరు చెడు మార్గంలో పోతే, ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుంది సార్, పరిశుద్ధ కార్మికుడు రాకపోతే అది ఏమవుతుంది? 4 రోజులు ఉంటే దుర్వాసన వస్తుంది. అట్లా ఈ చెడు కూడా ప్రతి ఒక్కడు నాకెందుకు అనుకోవడంతో చెడు పెరిగిపోతూ ఉంది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఏదో ఒకటి చేద్దాం ఉద్దేశం కలిగి ఇట్లా రాయడం చేస్తున్నమాట. ఈ టాప్ మీద రాస్తుంటే బైకులు అందరూ ఫోటో తీసుకోవడము, బాగుంది వాక్యం అని చెప్పి వాళ్ళు దాన్ని ప్రోత్సహించడంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో పెయింట్ తీసుకొని స్తంభాలకు రాయడం, ఇది రోడ్ల మీద స్తంభాలకు రాయడం, మెట్రో పిల్లల మీద రాయడం, పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు ఉంటే దాని మీద రాయడం. అంటే పబ్లిక్ ఎక్కడెక్కడ తిరుగుతుంటే అక్కడ ఎక్కడ కనిపిస్తే ఆ ప్లేస్లో మనం రాయడం. ఒక్కరు మారినా నా జీవిత ధన్యం అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకెందుకు అంటే కుదరదు సార్. ఎవరిలో ఒకరు మార్పు రావాలి. దేశం కోసం, సమాజం కోసం, అభివృద్ధి కోసం. ఇప్పుడు ఈనాడు యువత ఈనాడు యువత మొత్తం మద్యానికి బానిసలు అయిపోతున్నారు. మొత్తం చెడు మార్గమే సార్. ఆటోలో కస్టమర్ కూర్చుంటారు కదా, వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లుందంటే మొత్తం చాలా ఘోరంగా. ఫ్రెండ్ అని చెప్తారు, ఫ్రెండ్ గాడేమో మొత్తం చెప్పొద్దు, అట్లా మొత్తం చెడు మార్గంలో వెళ్తున్నారు. సిగరెట్లు, డ్రగ్స్, హైటెక్ సిటీ గచ్చిబౌలి డ్రగ్స్ చూస్తే నాకు ఇంకా మనం ఇప్పుడు రాస్తున్నాం కదా సార్, ఆ రాతలు రాస్తుంటే ఎందుకు రాస్తున్నాం అని చెప్పి అడిగా. ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా ఇంట్లో ఇట్లా జరిగింది, మా అన్న ప్రాపర్టీ కోసం మా తమ్ముని చంపేసిండు, మన చెర్లపల్లిలో ఒక రొట్టెలు కొట్టటామే ఆమె మా ఆయనకు మోసం చేసిండు, వాళ్ళ అన్న మోసం చేసిండు. ప్రతి ఒక్కడు మోసం, అధర్మం, అవినీతి, లంచం, ఇదంతా ధనవంతులకి ఏం కాదు సార్, వచ్చిందల్లా సామాన్యులకే. ఓకే. మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకు సమస్యలు ఎదురవుతాయి.
ఏదైనా లంచం లంచం మోసం, నిన్ను ఎట్లా అబద్ధాలాడి మోసం చేసి నీతో డబ్బులు లాగబెట్టుకొని ఎగ్గొట్టాలి. ఇవే ప్రతి ఒక్కరు మోసానికి ఎగబడ్డారు. ఈజీ మనీ కోసం ఏమైనా చేస్తున్నారు. కష్టపడే తత్వం మర్చిపోయారు. ఈజీ మనీ భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చిండు కాళ్ళు చేతులు? కష్టపడి పని చేయని కదా. 84,99,900 జీవరాశుల కల్లా మనకే ఎందుకు మనిషి జన్మించిండు? కుక్కలాగా, గాడిదలాగా, పందిలాగా ఎందుకు జన్మనియలేదు మనకు? మనిషిలాగా ఎందుకు జన్మనిచ్చాడు దేవుడు? అది మనం స్వార్థకం చేసుకోవాలి కదా. మనం ఎందుకు వచ్చినాం? భూమిపైకి ఎందుకు వచ్చాం? ఒక మంచి పని చేయడానికి వచ్చాం. మోసాలు చేయనీకే, లంచాలు తీసుకోనీకి, భూ కబ్జాలు చేయనీకే రాలేదు కదా. ఏదో కొన్ని రోజుల్లో భోగోతాం. దేవుడు ఇచ్చిండు, ఆ జన్మను మనం స్వార్థకం చేసుకోవాలా. ఓకే. అయితే ఇప్పుడు మీరు రాసే రాతలు ఫస్ట్ ఆటో మీద స్టార్ట్ చేశారు. ఇంట్లో స్టార్ట్ చేసి ఇంట్లో నోటీస్ బోర్డు ఇంట్లో నుంచి మళ్ళీ ఆటోకి వచ్చింది. ఆటో నుంచి ఇప్పుడు డబ్బా పట్టుకొని ఒక బ్లూ కలర్ తోటి ఆ పెయింట్ కూడా సమ్మగా మొత్తం అంటిపోయింది. బట్టలన్నీ రోజుకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆటో డ్రైవ్ చేయడం? రోజు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం అనుకో సార్. ఇప్పుడు మీరున్నారు, ఖైరతాబాద్ నుంచి బంజారాల్స్ అడిగారు, ఇక్కడ వెళ్ళి మేము బంజారాస్లో దింపేస్తా. ఆడ దింపేసి ఖాళీ స్తంభాలు కనిపించాయి అనుకో, వెంబడే డబ్బా పట్టుకొని రాసేస్తా. మళ్ళీ బుకింగ్ ఓలా ఉబర్ బుకింగ్ చేస్తుంటాం. బుకింగ్ చేస్తుంటాం. మళ్ళీ బుకింగ్ రాలేదనుకో ఇదే పని, నాకు ఖాళీగా ఉంటే ఇదే పని. కానీ మరి సగంలో వచ్చేస్తుంది కదా, మరి ఎలా బుకింగ్ మధ్యలో వస్తే ఎలా రాసే టైంలలో? దాన్ని పట్టించుకొని మనకి ఇది ముఖ్యం. కొన్ని వచ్చిన పట్టించుకున్నాను అనమాట. 2 స్తంభాలు 3 స్తంభాలు కనిపించాయి అనుకో, పెద్ద దూరం వెళ్ళాను. దూరం వెళ్తే మనం దూరం ఎక్కువ మటుకు వెళ్ళాము కదా సార్, గడిగడికి వెళ్ళాము కదా. దూరం వెళ్ళినప్పుడు కంపల్సరీ 1-2 గంటల సేపు కేటాయిస్తా. ఎందుకంటే ఆ ప్లేస్ మళ్ళీ పోము కాబట్టి, మళ్ళీ పోబాటి లోకల్ ఎక్కడ తిరుగుతాం, ఎందుకంటే దగ్గర తిరుగుతుంటాం. దూరం పోయినంటే హాఫ్ డే కూడా నాకు తీసుకుంటా. సగం రోజు పోయినా సరే, 3 గంటలు 4 గంటలు పోయినా సరే, అది మొత్తం కవర్ చేసుకొని వస్తా. ఆ ఏరియా కవర్ చేసుకొని వస్తా. సాధ్యమైనంత వరకు 2 గంటలు 3 గంటలు కేటాయిస్తా లాంగ్ పోతే. మరి ఒక సూక్తుల్ని ప్రతిసారి ప్రతి ప్లేస్ దగ్గర రాయలేం, డిఫరెంట్గా రాయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు? మీకు ఆ సూక్తులు మరి మీకు ఎవరు పంపుతారు ఏంటి? నేను కొద్దిగా మంచి సెల్ ఫోన్, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మంచిగా ఉంది, చెడుకు ఉంది. అవును. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ తోటి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు అంటారు. సెల్ ఫోన్లో ఏమున్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి? ఆడవాళ్ళు అర్ధనగ్న వస్త్రాలు ఉన్నాయి. ఈ యువత చూసి చెడిపోతున్నది. అందులో మంచి ఉంది, మంచి ప్రసంగాలు ఉన్నాయి, మంచి వీడియోలు ఉన్నాయి, మోటివేషన్ స్పీకర్స్, ఇంపాక్ట్ ప్రోగ్రామ్. పిల్లలు యువత ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఏంటో సార్, నాకు ఇట్లా రక్తాల్లో ఉడుకుతుంది, అంత టాలెంట్ ఉంది. ఆ స్పీచ్ వింటుంటే మనకు ఇట్లా అనిపిస్తుంటుంది. యువత ఈనాడు చెడు మార్గంలో అవుతుంది. ఒక్క వీడియో చాలను, చూస్తే ఎంతో నీకు జ్ఞానం పెరుగుతుంది. మనకు ఈరోజు జ్ఞానం కావాలి. అజ్ఞానంలో చీకటిలో ఏం జీవిస్తారు? చీకటి బ్రతుకుల్లో బతికే బదులు మన జీవితం సార్థకం చేసుకుంటే జ్ఞానం, పుస్తకాలు చదవాలి. అమ్మాయిలమ్మల చుట్టూ తిరగడం కాదు. గ్రంథాలు ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి కదా. మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. చదువు గురించి మాట్లాడుకోండి, డిస్కషన్ ఏది ఉన్నా ఒక మంచి గురించి డిస్కషన్ చేసుకోండి. మనం ప్రయోజకులు అవుతాం కదా. ఈనాడు దేశానికి కావాలంటే రాళ్ళు రప్పలు చెట్లు చేస్తాయా? మనుషులు చేస్తారా? అభివృద్ధి కావాలన్నా మనుషులే కదా. మరి ఈనాడు యువత చెడు మార్గంలో పోతుంటే దేశాన్ని కాపాడేది ఎవడు? ఈనాడు మనం జల్సాలు చేస్తున్నాం, మద్యానికి బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్ డ్యాన్సులు చేస్తున్నారు. ఈనాడు మన సరిహద్దుల్లో సైనికులు లేకపోతే మనం బతకగలుగుతామా సార్? మరి ఈనాడు సైనికులు ఎవరైనా చనిపోతే మనం సంతాపన తెలియజేస్తున్నామా? కొంతమంది తెలియజేస్తారు. ఇప్పుడు మా మోడీ సార్ గారు వచ్చినప్పుడు కొద్దిగా తెలియజేస్తారు. అప్పటికైతే అసలు లేదు. సైనికులు ఈనాడు మన బార్డర్ మీద కాపలా ఉన్నారు కాబట్టి ఈనాడు ఎంజాయ్ చేస్తున్నాం. స్వామి వివేకానంద ఉన్నాడు, రుద్రమాదేవి, మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, వీళ్ళంతా మంచి పేరు తీసుకున్నారా, చెడ్డ పేరు తీసుకున్నారా? మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది అసలు? చెడు పనులు చేయనికనా, మోసాలు చేయనికనా, లంచాలు తీసుకోవడానికనా, భూ కబ్జాలు చేయడానికా? వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి సార్. యువతరానికి మనం ఆదర్శంగా బతకాలి. అదే మనిషి విలువ. జంతువులం పశువులం కాదు కదా. కాబట్టి మన దేశానికి ఏం ఉపయోగపడాలి? ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, చంద్రమండలం పోతలేమా? మరి ఒక మంచి పుస్తకాలు చదివి మంచిగా మనం జీవిస్తుంటేనే అది ప్రయోగం చేస్తున్నామా లేదా? మరి ఈనాడు మద్యానికి అలవాటు అయిపోతున్నారు. ఈనాడు ఓయో వ్యభిచారాలు వెలుస్తున్నాయి. మద్యం వల్ల, డ్రగ్స్ వల్ల, ఓయో వ్యభిచారం వల్ల దేశానికి నష్టమా? బాగుపడతారు ఎవరైనా యువత? తల్లిదండ్రులు సంస్కరించబడితేనే పిల్లలు సంస్కరించబడతారు. ఇప్పుడు రాజ్యాన్ని వెళ్ళే రాజు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఈనాడు రాజే తాగుబోతే అయితే మొత్తం వైన్స్లు ఓపెన్ చేస్తాడు. అదే ఒక రాజు ఉగ్రవాది అయితే
ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈనాడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఎంతమందిని చంపేస్తున్నారు. మన దేశంలో వండుకుంటూ మన దేశం తిండి తినుకుంటూ మన దేశానికే కన్నం వేస్తున్నారంటే ఒక ఓడ సార్, సముద్రంలో ఒక ఓడ, ఆ ఓడకు చిన్ని రంధ్రం చాలు ముంచేయడానికి. మనం ఉగ్రవాదం అని చిన్న చూపు చూడదు, దాన్ని దేశాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, నేనున్నా, నన్ను కాల్చి పడేసారు, నాకు పెళ్ళి కాలేదు. అదే పెళ్ళి అయితే నా వంశం పెరుగుతుండేనా లేదా? ఇప్పుడు ఎంతమందిని చంపారు, అదంతా ఫ్యామిలీ లాస్ అయినట్టేనా? అట్లా ఉగ్రవాదం, మద్యం, ఓయో విచారం, లంచాలు, మోసాలు ఇవి ఎక్కువైపోయినాయి సార్. మీరు ఏమైనానండి, ప్రతి ఒక్కడు రాజకీయం కరెక్ట్ లేదు. మన ఊర్ల పోటీ ఎలక్షన్లు అయినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు సార్. వార్డ్ నెంబర్లు కూడా నేను సుధం చెప్పి ఊళ్ళో పేరు చెప్పాను, పోతే వాతావరణం ఎట్లా ఉంది కనుక్కొని పోతే 1000 రూపాయలు దండం పెట్టినని, నాకు పనులు చేసి పెట్టినాయన, నీ డబ్బులు వద్దా అని చెప్పిన. వార్డ్ నెంబర్ కూడా 2,000 పెంచుతున్నారంటే ఏ స్థాయిలో మనం ఇప్పుడు మన గ్రామానికి ఏం కావాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు సార్, మీరు వైన్స్లు చూడండి, మన ఇంతకుముందు కళ్ళు కంపౌండ్లు ఒకటే ఉండేది ఊర్లో. మరి ఊర్లో కూడా ఇప్పుడు బార్లు, వైన్స్లు అయినప్పుడు ఊర్లో ఎవరు ఉంటారు సార్? రైతు బిడ్డలు ఉంటారు. మరి ఈనాడు ఎవరు నాశనం చేస్తున్నారు ప్రభుత్వాలు? మీ స్వార్థం కోసము ఈనాడు రైతు బిడ్డలు ఎంత సంసారాలు నాశనం అవుతుంది తెలుసా మీకు? ఆ విషయం తెలుసా? ధనవంతులకు, రాజకీయ నాయకులకు కోట్ల ఆస్తులు ఉంటాయి, మీకు ఫరక్ పడదు. పడ్డదల్లా సామాన్యులకే. ఈనాడు సార్ 10 రూపాయలు కళ్ళు తాగేటోడు 200 పెట్టి 250 పెట్టి కోటర తాగుతున్నాడు. వారానికి ఒక్కసారి తాగుతుండా? రోజు తాగుతున్నావు. మద్యం అమ్మేవాడు ధనవంతుడు అవుతున్నాడు, మద్యం తాగేవాడు త్రాగుబోతుగానే మిగిలిపోతున్నాడు. ఎవరు ధనవంతులు అవుతున్నారు? ఎవరు కాపురాలు ఖరాబ్ అవుతున్నాయి? సామాన్యుల పొట్టగొడుతున్నారు ప్రభుత్వ అధికారులు. మీ స్వార్థం కోసం క్రైమ్ పెంచుతున్నారు. మద్యము వద్దంటారు, తాగొద్దు హానికరం అంటాం. మరి ఎందుకు పోషిస్తున్నారు మద్యాన్ని? ఇంకోటి అంటే ఇంత మాట్లాడుతున్నారు, మేబీ లైవ్లో చూసినట్టు మాట్లాడుతున్నారు. మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమైనా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇలా రాయాలి, లేకపోతే సొసైటీని చాలా మొత్తం కరప్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. మీకు పర్సనల్గా మా ఇంట్లో కూడా ప్రాపర్టీ విషయంలో మా భార్య, ఆమె స్వార్థం కోసము, మా భార్యనే అంటే మా ప్రాపర్టీ కాదు, మా అత్తగారు ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ కోసము ఇంకా 3 అక్కజల్లాలు మా భార్యతోటి. ఆ ప్రాపర్టీని ఇద్దరికి సిస్టర్కి దక్కకుండా స్వార్థపూరితమైన ఈమెనే తల్లిని చేయబట్టుకొని ఎదుటోళ్ళని బ్లేమ్ చేసి, వాళ్ళు మా అమ్మను సరిగ్గా చూస్తలేరు, ఈమె సీనియర్ సిటిజన్ మా అత్తగారు. ఆ ప్రాపర్టీ విషయంలో మొత్తం ఈమెనే తీసుకుంది మా భార్య. ఓకే, నేను బాగుండదు, 3 సమానంగా తీసుకోవాలి. నేను ప్రతి విషయానికి సార్, మనకు ధర్మం అంటే ఇష్టం, న్యాయం అంటే, నిజాయితీ అంటే ఇష్టం, మానవత్వం అంటే ఇష్టం. మా నాన్న నేర్పింది అది మనకు. మా నాన్న చెడ్డ పనులు చేయలేదు, మా నాన్న మంచి పనులు చేసిండు కాబట్టి అదే ఆ లైన్లో మేము వస్తున్నాం. ఓకే, మనకు తప్పు చేసిన వాడు భయపడతాడు సార్. తప్పు చేయకపోతే నీకు ఎందుకు భయం ఉంటుంది? భయపడవు కదా, నిజం నిప్పు లాంటిది, అంతే కదా సార్. అట్లా మా భార్య కూడా ప్రాపర్టీ విషయంలో మోసం చేయడం, 2 సిస్టర్లకు మోసం చేయడం, ఈమెనే తీసుకోవడం, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయాలు. ఇప్పుడు పెద్ద అయిపోయాయి. ప్రాపర్టీ విషయం అంటే ఇది 2 సిస్టర్కి ఇవ్వకపోవడం, తనకు తీసుకోవడం అంటే ఇది మోసం కదా. చదువుకున్న పిల్లలు ఉన్నారు, బీటెక్ ఎంఎస్సి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఎలాంటి సందేశం నేర్పుతున్నావు నువ్వు పిల్లలకి? రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్లి చేసుకున్న తర్వాత, ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి అమ్మ అంటున్నారు. పెళ్ళి అయినాక పెళ్ళం పాట పాడరా? 2 ఉన్నారు, ప్రాపర్టీ సంపాదించు, మోసం చేసి సంపాదించిన పిల్లలకు నా పిల్లలే బతకాలని చెప్పేసి మోసం చేసిన 2 సిస్టర్లకు ఇవ్వకుండా నువ్వే కాపాడినావు. రేపు ఈ పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక 2 కొడుకులు మాకు. ఆ పిల్లలకు ఆలోచన, ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నావు కదా, ఎంత వ్యవహారం అంతా. నువ్వు అమృతాన్ని వంచితే బాగుంటుంది, విషయాన్ని వంచుతున్నావు అందరికీ. మరి ఆ పిల్లలు రేపటి నాడు ఫ్యూచర్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఉన్నప్పుడు 2 అన్నదమ్ములకు ఒక్కరికి ఆలోచన రాదా? వీళ్ళు లేపేస్తే ప్రాపర్టీ అంతా నాకే కదా, ఆలోచన వస్తుందా సార్? మరి తల్లి, మరి లేడీస్ అంటే, స్త్రీలు అంటే దేవతలో పోలుస్తారు, భూతల్లితో పోలుస్తారు. ఈనాడు ఓర్పు ఎవరికి ఉంది? అధర్మం చేయమని చెప్పిందా ధర్మం నీకు? సనాతన ధర్మం మోసం చేయమని చెప్పిందా ప్రతి ఒక్కరిని మనుషులను? పిల్లలకి ఏం దారి? చదువుకున్న పిల్లలు కూడా తల్లి మాట వింటున్నారు సార్. ఏం చెప్పాలి చదువుకున్నాడు?
చదువుకున్నోనికి బర్రెలు కాసటోనికి వ్యత్యాసం ఉండాలా లేదా? మరి నేను పిల్లల్ని చదివిపించింది ఈ మోసాలు చేయడానికే? అవి పెద్ద మనం మోసం చేద్దాంరా చలో. పిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరినో తల్లి సార్, పిల్లలు చెడిపోవడానికి తల్లులే కారణం 100% చెప్తా. తండ్రి ఒంటరివాడు అవుతుండు. తండ్రి ఒకడు ఏం ఆలోచిస్తాడు సార్? పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి. పొద్దున పోయినంటే రాత్రికి వస్తాడు తండ్రి. గడిపేదంతా తల్లి పిల్లలతోటి. ఏ లంగా పని చేయి తల్లికే చెప్తారు, మంచి పని చేయి తల్లికే చెప్తారు. తల్లి వెనకేసుకుంటూ వస్తుంటుంది. ఆ రాత్రి 12 గంటలకు దోస్తులు బర్త్డే అని చెప్పి పోతారు. 1 గంటకు వచ్చారు, డోర్ కొడతాడు, తీస్తూ ఉంటావు. తండ్రికి ఎట్లా ఉంటుంది? అరే వీని ఒక ప్రయోజకం చేయాలి, టైం టు టైం పెట్టాలి, వీడు పనోడు కావాలి. పెళ్ళి రేపు సార్ ఇవ్వకపోతే రేపు పిల్లగానికి పెళ్ళి చేస్తే పిల్లం మేకప్లకు సరిపోరు సార్ వీని జీతము. మేకప్లో బ్యూటీ పార్లర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, పగటి వేషాలాగా బ్యూటీ పార్లర్ అయిపోయింది. ఈజీ అంటే డబ్బు ఎక్కువైపోయింది ఆ జనాల దగ్గర. వీడు మోసాలు చేయాలా, మగవాడు మోసాలు చేయాలా, లంచాలు తీసుకోవాలా? మరి అట్లే ఉంది ఇప్పుడు లేడీస్ సంగతి, అట్లే ఉంది. బ్యూటీ పార్లర్లకు దేవుడిచ్చిన అందము లేదా? బ్యూటీ పార్లర్ అవసరమా? ఈ పిల్లలు కూడా తల్లి మాట చెప్తే వినడం. చదువుకున్నావు కదా అమ్మ, ఇట్లా కాదు తల్లి, మనం పెద్దమ్మని మోసం చేయదు, ఆ పెద్దమ్మని మోసం చేయదు, ఉన్న ప్రాపర్టీ సమానంగా తీసుకుంటే అయిపోతుందమ్మా, మేము చదువుకున్నామమ్మా, మా విలువ లేకుండా అమ్మా, మనం మంచి మార్గాలను నడుస్తామమ్మా. పిల్లలు చెప్పనీకే కదా సార్. బర్రకాడు కోలే, గొర్రెకాడు కోలే కదా. ఇప్పుడు బర్రకాడు పోయినాడు, గొర్రెకాడు పోయినాడు ధర్మంగా జీవిస్తున్నాడు. ఇంగ్లీష్ ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళంతా లంచాలు మోసాలు. ధర్మాన్ని రక్షించాల్సిన రక్షక భటులు లేనివాడు భక్షక భటులు అవుతున్నాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ రాయడానికి మీ ఫ్యామిలీయే కారణమా లేకపోతే? నేను మా ఫ్యామిలీ కారణం ప్లస్ ఆటో వాళ్ళు కూర్చుంటారు, కస్టమర్ కూర్చుంటారు కదా. ఇప్పుడు నేను ఆటో కస్టమర్ కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా సార్, వాళ్ళ మాటలన్నీ నేను క్యాచ్ చేస్తా. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళ మాట్లాడాన్ని నేను ఇట్లా ఇక్కడ పెట్టుకుంటా. కొందరు వేరే డ్రైవర్లు ఉంటారు, ఏదో వింటారు సార్. నేనేందంటే ఆ ధర్మం నా చెవుల పడ్డదంటే దాన్ని క్యాచ్ చేసుకుంటా నేను. దాన్ని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కస్టమర్ చాలామంది మాట్లాడుకుంటారు సార్. వాళ్ళు మాట్లాడుకున్నది కూడా మొత్తం ఎట్లా అంటే సంసారాలు ఒక్కటి కూడా మంచి మాట ఉండదు సార్. మా బిడ్డకు విడాకులు వచ్చినాయి, మా ఆయన తాగి కొడతాడు, ఇలాంటివి అన్నీ ఇలాంటివి ఒక్కటి కూడా మంచిది లేదు. అక్రమ సంబంధాలు. భర్త ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, టీవీలు వస్తలేవా? భర్తను అత్తమారు వస్తున్నారు. ఎక్కడ పోతుంది మన సాంప్రదాయాలు, మన దేశ విలువలు ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనకు తెలంగాణ ఉట్టిగా వచ్చిందా? ప్రతి ఒక్కరు అడిగేసిర్రు, ప్రతి ఒక్కరు ఉద్యమం చేసిర్రు, చేస్తే వచ్చిందా తెలంగాణ? మరి మార్పు ఎందుకు రాదు? ఇప్పుడు ఈ నార్మల్గా తెలంగాణ ఉద్యమం సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇలాంటి అంటే ఇప్పుడు రాయడానికి కారణం ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ సమాజంలో ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే మన కస్టమర్లతోటి నాకు చాలా, మా ఇంట్లో స్టార్టింగ్ కాలేదు, ఈ మధ్యన 3 years బ్యాక్ అయింది. ఇప్పుడు నేనైతే నోటీస్ బోర్డు మీద రాయడం మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి రాస్తున్నా అంటే నాకు ఒక మంచి ఆలోచన. కస్టమర్లు కూర్చోవడం, వాళ్ళు మాట్లాడే విధానం నుంచి నాకు అప్పటి నుంచి అలవాటు. అట్లా ఇది నోటీస్ బోర్డు తర్వాత ఆటో మీద రాస్తుంటే ఆ కస్టమర్లు మాట్లాడుకునే విధానం బట్టి నాకు ఏదో ఒకటి చేయాలన్నా. కానీ మరి మీకు నార్మల్గా మీరు పోతే ఒక హాఫ్ డే మొత్తం అటే ఎగిరిపోతుంది అంటున్నారు కదా? ఎగిరిపోతుంది. మరి డబ్బులు ఎలా వచ్చేటువంటి? ఇప్పుడు ఆ గ్యాప్లో మీరు ఆటో తోలితే వచ్చేటువంటి డబ్బులు ఉంటాయి, బట్ రోజుకి మరి సగటుకు వచ్చే డబ్బులు సరిపోతాయా? మొత్తం ఈ రాతల మీద ఉంటే దానికి పెయింట్ అవసరం ఉంటుంది అండ్ అవి రాయాలి, టైం వేస్ట్ చేసుకొని. అప్పుడు ఇంట్లో ఉండేవాడిని కదా సార్. ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలు ఉండేవాళ్ళు నాకు. స్కూల్ పిల్లలు నెలకి ఇంత జీతం ఏదో 10,000, 16,000, 15,000 అది స్కూల్ పిల్లలు వచ్చేటివి. ఓకే, ప్లస్ వాళ్ళ రోడ్డు మీద మనం చేసుకుంటాం, తెలిసిన వాళ్ళు ఉంటారు, అదొక 500 అట్లా మనకు ఒక 1,500 వరకు అట్లా మనకు బెనిఫిట్ ఉండేది అప్పట్లో. అట్లా స్కూల్ పిల్లలు అట్లా బెనిఫిట్ ఉండేది మనం చేసే. ఇప్పుడు నేను ఈ అధర్మం చూడలేక సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అధర్మం, లంచాలు, మోసాలు ఇవే నాకు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళు లంచాలు తీసుకోవడం నా కండ్ల ముంగట. గాంధీనగర్లో ఒక బైక్ మీద 3 పిల్లలు పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ పిల్లలతోటి 4,000 వసూలు చేశారు పోలీసు వాళ్ళు. ఏముంది సార్, గవర్నమెంట్ పోయిందా? 4,000 లంచం తీసుకున్నావు, పోయిందా? గవర్నమెంట్కి ఏమైనా పోయిందా? గవర్నమెంట్కి ఏమైనా ఆమ్దాన్ ఉందా? పట్టుకున్నావు నువ్వు, ఏం బాధ్యతగానే నేను పట్టుకున్నా అని చెప్పి బాధ్యతగా నువ్వు చేస్తున్నావు. చేసి ఏం చేసినావు? ఆయనకి శిక్ష వేసినావా? చాలానే వేసినావా? ఏ లేదు. 4,000 తీసుకున్నావు, జేబులో పెట్టుకున్నావు.
ఎక్కడ పోతున్నాయి పైసలు? గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ ఉంది? ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నాయి, అది ఇంటి బండి, టాక్సీలు చేసినావు, ఎవరికి లాభం? ఆటోలో పొట్ట కొడుతున్నావు. బట్ మరి ఆటో డ్రైవర్లు కూడా ఇంతవరకు ఆస్తులు అడిగేవారు అని కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్ నుంచి బంజారా హిల్స్కి రావాలంటే దాదాపు 1000 రూపాయలు 800 అట్లా అడిగిన సిచ్యువేషన్స్. సో అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మరి ర్యాపిడోకి వస్తే అట్లీస్ట్ రీజనబుల్లో వస్తున్నారు. 1000 రూపాయలు అట్లా ఎవరు అడగారు. కాకపోతే చాలా మటుకు అందులో ఇప్పుడు అందరూ మనం ఆటో డ్రైవర్ అందరం బాగున్నామని చెప్పలేం సార్. ఎందుకంటే ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు కొంతమంది. ఎట్లా అంటే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ వాళ్ళు ప్రత్యేకంగా అక్కడే ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు, దింపేస్తారు, మళ్ళీ అక్కడికే వస్తారు అనమాట. మళ్ళీ దానికోసం ఎక్కువ మాట్లాడుకుంటారు తెలియదు. మేమైతే ప్రభుత్వాలు మీటర్ వేసినప్పటి నుంచి కూడా మాకు ఇప్పుడు కూడా గవర్నమెంట్ దయచేసి ప్రభుత్వాలకు నా విజ్ఞప్తి, ఆటో డ్రైవర్లకు మీటర్ పెంచేసి, ఎందుకంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. మాకు గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఒక చిన్న వెల్డింగ్ చేయాలంటే 200, 300, 20,000 సార్. మా చిన్న వెల్డింగ్ చేయాలంటే 20,000, 30,000 అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం సార్? ఈ బైకులను తెచ్చిపెట్టినావు, మా పొట్ట మీద కొడుతున్నావు. చెయ్యి, బైకులు నడిపిస్తున్నావు కదా, ట్యాక్సీ చెయ్యి, ఎల్లో ప్లేట్ చెయ్యి, గవర్నమెంట్కి ఆమ్దాన్ ఉంటుంది. గవర్నమెంట్కి ఆమ్దాన్ లేనిది ఏం లాభం? మీరు ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు, మాకు డబ్బులు కూడా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు. మేము ఎట్లా బతకాలి? ఓలా ఊబర్ ర్యాపిడో, ఓలా ఊబర్ ర్యాపిడో ఆన్లైన్ లూటీ, ఆటో డ్రైవర్కు పెడుతుందిరా టోపీ, కష్టపడేది ఆటో వాళ్ళ, దోచుకునేది ఊబర్ వాళ్ళ. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాలు వింటాయా? ర్యాలీలు చేస్తాం, లీడర్లు ఉన్నారంటే ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఇప్పుడు సగటుకు అంటే రోజుకి మీరు ఆటో డ్రైవ్ చేస్తే ఎంత వస్తాయి? అంటే పెయింట్ రాస్తూ వెళ్తూ ఉంటారు ఇవి. ఇప్పుడు మనం పెయింట్ రాస్తూ 600 సార్. మొత్తం టోటల్గా 1000 రూపాయలు చేస్తా. అందులోకి వెళ్ళి మళ్ళీ గ్యాస్కి తీయాలి, ఆయిల్కి తీయాలి, టూటీ ఆయిల్కి తీయాలి. ఇప్పుడు నేను ఎక్కువ మటుకు సంపాదన మీద లేదు, సమాజం మార్పు పైన నా ఉద్దేశం. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు కష్టపడదంతా ఏం చేసిర్రు? మా ఇంటోళ్ళు కానీ చూస్తున్న సమాజంలో ఒక్కొక్కరి పరిస్థితి చూస్తుంటే ఎవరు ముందుకు వస్తలేరు. చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే ఏం చేస్తలేను. చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, గరికపాటి మహానుభావులు ఉన్నారు కదా, గరికపాటి నరసింహారావు సార్ గారు, ఎంతమంది ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్, ఎంతమంది ప్రసంగికులు. మరి వాళ్ళు దేనికోసం? మార్పు కోసం కదా. పని బాట లేక చేస్తున్నారా వాళ్ళు? ఎందుకు చేస్తున్నారు సార్? ఒక మంచి మార్పు రావాలనే ఉద్దేశంతో కదా మహానుభావులు చేసేది. ఇప్పుడు వాళ్ళలాగా దేశం బాగుపడాలి, ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడిస్తేనే మన దేశం బాగుపడుతుంటుంది. ఇంతకుముందు పాత సినిమాలు లేవా, ప్రేమలు లేవా? అప్పట్లో మరి బట్టలు ఎలా ఉన్నాయి? నిండుగా లేవా బట్టలు? ఈనాడు నా ఒళ్ళు నా ఇష్టం అంటే, నీ ఒళ్ళు నీ ఇష్టం అంటే రేపు చేసిపోతారు. ఊరుకు ఉగ్రవాదం బాంబులు, వాళ్ళ ఫ్రీడమ్ అని అంటున్నారు. ఫ్రీడమ్ సార్, మరి నేనేమంటున్నాను, ఇది కూడా నేను చెప్తున్నా ఫ్రీడమ్. లేటెస్ట్ గా శివాజీ గారు అన్న కామెంట్స్ విన్నారా మీరు? విన్నాను సార్. ఆయన దానికి చాలా మంది, కొంతమంది ఆయన తప్పుపట్టారు, కొంతమంది సపోర్ట్ చేశారు. మీరు ఏం చెప్తారు అసలుకి? శివాజీ సార్ అన్నది 100% వాస్తవం. ఎందుకంటే శివాజీ సార్ ఇప్పుడు అన్నాడు, నేను నా జీవితంలో నేర్చుకునే చాలా ఉన్నాయి. ఎంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు? కాలేజీకి పోతున్నారా, స్కూల్కి పోతున్నారా, బేకరీలు పోతున్నారా, పార్కులు తిరుగుతున్నారా, ఓయో లాడ్జ్లకు పోతున్నారా? నా ఆటోలో నేను నేరుగా చూసిన సార్. 100% హీరో శివాజీ గారికి నేను 100% కరెక్ట్ అంట. తప్పు పట్టే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నీచులు, వాళ్ళు సాంప్రదాయాలు పాటించారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేక. అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళ ఇష్టం అని కూడా. అవు సార్, ఇష్టం అంటే నేనేమంటున్నా, శరీరం అని ఇష్టం కదా, నా ఇష్టం అంటున్నావు కదా. రేపు ఎవడో వచ్చి మీద పడిపోతాడు, నో రూల్స్. బాంబు బ్లాస్ట్ చేస్తారు, నో రూల్స్. ఉగ్రవాదం నో రూల్స్, దొంగతనం నో రూల్స్, లంచం నో రూల్స్. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టంతో వాళ్ళు బతకాలి. మన దేశ మన భూమి ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి, తపోభూమి, మహా ఋషులు, పుణ్యపురుషులు స్వతంత్రం తెచ్చిన భారతదేశం, అమెరికా కాదు. వాయు వరుసలు మర్చిపోవద్దు. మన దేశ విలువలు రక్షించాలంటే మనం విలువలతో జీవించాలి, ధర్మంతో పనిచేయాలి, ధర్మాన్ని రక్షించాలి. నా ఒళ్ళు నా ఇష్టం అంటే మీద పడిపోతారు. నువ్వు అమెరికాలో లేవు కదా, అలా హక్కు ఉంది అని అంటున్నారు. ఏం చెప్తా? ఉంది కదా, చట్టం తీసుకురావాలి, ఒక చట్టం తీసుకురావాలి ఇష్టానుసారంగా. ఇప్పుడు అంటే ఆడవాళ్ళ బట్టలు అంటే అలా ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛని భంగం కలిగించడానికి మీరెవరు అని ప్రత్యేకంగా కూడా. స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని తిరగడమా? స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని తిరగడమా? ఇప్పుడు తల్లి ఉంది సార్, తల్లి సగం బట్టలు వేసుకుంటుంది అంటే రేపు యువతరం బట్టలు ఇప్పుకొని తిరగాల? ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లలో అలాంటి అమెరికా కాదు కదా, అమెరికా కాదు కదా. మైండ్ సెట్ మారాలి అంటున్నారు. ఏం చెప్తారు?
ఇప్పుడు చూసే కళ్ళు మారాలంటే నువ్వు పద్ధతిగా ఉంటే ఎవరెందుకు చూస్తాడు, ఎవరెందుకు నిన్ను బ్లేమ్ చేస్తాడు. నేను ఆ వీడియోలో చూశాను, ఒక వీడియోను, అది ఇక్కడ షాపింగ్ మరి ఓపెనింగ్కి వచ్చిందేమో, ఆ వీడియో చూశాను. అది వెనకకి వెళ్ళి బట్టలు దింపుతున్నారు సార్, అభిమానులు వాళ్ళు. నువ్వు పద్ధతిగా ఉన్నావు అనుకో, దూరంకి వెళ్ళి నమస్తే అమ్మ అని పెడతారు. మనము రెండు చేతులు జోడించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఇష్టానుసారంగా నా ఒళ్ళు నా ఇష్టం అంటే అది మా భారతదేశం తల్లి, ఇది అమెరికా కాదు. ఇంకా వేరే దేశాలకు వాయు వరుసలు ఉండదు, పద్ధతులు ఉండవు, సాంప్రదాయాలు ఉండవు. మన భారతదేశం ఎన్నో మహానుభావులు పుణ్యపురుషులు ఏలిన రాజ్యం ఇది, శ్రీరాముడు ఏలిన రాజ్యం ఇది. అర్థమైందా? సో ఇలా చేయడం వల్ల అంటే ఇలాంటి కామెంట్స్ ఆడవాళ్ళని ఇంకా వెనక్కి నెట్టేస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. శివాజీ గారు సార్ది పబ్లిసిటీ చేస్తున్నారు. ఎవరి విలువ పోతుంది సార్? ఒక్క నిమిషం, మన స్త్రీల విలువనే పోతుందా లేకపోతే ఏమవుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరు బ్లేమ్ చేస్తారు సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో సార్ భార్య హీనంగా బట్టలు వేసుకుందాం అనుకో, ఏ ఇంట్లో భర్త సహించడు, ప్రతి ఇంట్లో భర్త సహించడు. ఇది వాస్తవం 100%. అది పెన్లాం కానీ బిడ్డ కానీ ఎవరు కానీ. నువ్వు హీనమైన బట్టలు వేసుకున్నావు, మేతరోడు చూస్తాడు, పాలేస్టోడు చూస్తాడు, పేపర్ వేసేటోడు చూస్తాడు, వాచ్మెన్ చూస్తాడు, తండ్రి చూస్తాడు. ఏం విలువ ఉన్నట్టు నీకు? మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి తెలుస్తుంది, బంగారం విలువ క్యారెట్స్ని బట్టి తెలుస్తుంది. బంగారాన్ని మనం బీరువాలో దాచుకుంటామా, బజార్లో పడేస్తామా? బీరువాలో దాచుకుంటాం. మరి ఎందుకు బయట వేసుకుంటే ఏమవుతుంది? దొంగలు ఎత్తుకపోతారు. నా ఇష్టం నా శరీరం అంటే అంతేగా సార్. ఇప్పుడు ఒక విలువైన బంగారాన్ని మనం బీరువాలో దాచుకుంటాం, బయట వేసుకుంటే ఏం కూడా ఎందుకు వేసుకుంటాం? దొంగలు ఎత్తుకపోతారేమని. మరి ఎందుకు దాచుకుంటున్నావు బీరువాలో? అవునా కదా? నా వాళ్ళు నా ఇష్టం అంటే కాదు. అక్కడ అమెరికా వెళ్ళండి, నీచమైన బట్టలు వేసుకునే వాళ్ళు అమెరికా వెళ్ళండి, ఎవడు అడగడు. మా దేశంలో ఎవడు అడగడు. ఎందుకంటే అక్కడ వాయు వరుసలు ఉండవు, సాంప్రదాయాలు ఉండవు. గిందకు షెడ్యూల్ వేసుకుంటారు, మిడ్డీలు వేసుకుంటారు, అక్కడ వండి. కానీ మా దేశంలో ఉండి మా దేశ పరువు తీయొద్దు, కుటుంబం పరువులు తీయొద్దు. కుటుంబం అంటే ఏం సార్? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులేనోయి. ఒక కుటుంబమే సార్. దేశం అంటే ఎవరు? ఇప్పుడు సగం ఆంటీలు తల్లులు సగం బట్టలు వేస్తున్నారు. మరి రేపు నాటికి భావితరాలు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరగరా? తల్లే వేసుకుంటుంది. తల్లిదండ్రులు సంస్కరించబడితేనే కదా పిల్లలు సంస్కరించబడతారు. మరి నువ్వు తల్లివే హీనమైన బట్టలు వేస్తుంటే పిల్లలు సాంప్రదాయ బట్టలు వేస్తారా? పిల్లలకు అందించే సందేశం ఏంటి నువ్వు? సో ఇవి సొసైటీలో ఇవన్నీ చూసి అలాంటి రాతలు రాస్తున్నారు, మంచి కోసం రాస్తున్నారా? మంచి కోసం సార్. మన పిల్లల భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నాము? ఇప్పుడు నువ్వు సగం బట్టలు వేసుకొని ఇస్తే వాళ్ళు బట్టలు వేసుకొని తిరుగుతారు. రేపు నాడు మలబంగాలు పెరిగిపోతాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, లంచాలు మోసాలు ఇవన్నీ పెరిగిపోతుంటాయి. ఇవి పెంచాలా మనము? పిల్లల్ని సన్మార్గంలో తీసుకురావాలా? ఏది అవసరం మీకు? పిల్లలకి ఏది అందించాలి సార్? ఇప్పుడు మీరున్నారు, మన జీవితం మనతోటే అయిపోతుంది ఆ జీవితం. మనకు పిల్లలు పుట్టారా? మరి వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంది నువ్వు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు రాసేటువంటి సూక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మంచివే. బట్ అవి మీరే రాస్తున్నారా లేకపోతే వేరే ఎవరన్నా మీకు పంపిస్తారా? లేకపోతే మరి మీకు ఎలా వస్తాయి అవి? చదువుతారా? మామూలుగా సెల్ ఫోన్ ఉంది కదా, ఇందాక చెప్పాను. సెల్ ఫోన్ మంచి కోసం ఉంది, చెడు కోసం ఉంది. మనము సెల్ ఫోన్ ఉంది మంచి కోసం ఉంది, మంచి చూసుకుంటే మంచి ఉంది, చెడు చూసుకుంటే చెడే వస్తుంది. మనం మంచి విషయాలు మంచి వీడియోలు ఉంటాయి, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అవి కూడా వింటుంటా. గరికపాటి చాగంటి సార్ గారి వాళ్ళవి కూడా వింటుంటా. నేను ప్రతి ఒక్కటి మంచి సూక్తులు వింటుంటా. అవన్నీ సూక్తులు నా బుక్లో రాసుకుంటా. ఎందుకంటే మనం పెద్ద చదువుకోలేదు, ఇంటర్ అంతంత చదివినాము. అది జ్ఞాపకం ఉండాలని చేసి ఒక బుక్లో రాసుకుంటా. అక్కడ మనకు టైం దొరికినప్పుడల్లా దాన్ని మళ్ళీ మననం చేసుకోవడం అలా చేసుకుంటాం. ఎందుకంటే రాస్తూ ఉంటారు. రాసుకుంటా. పుట్టుకతోటి ఎవరికి రాదు కదా సార్. ఇప్పుడు ఎవరైనా స్వతహా ఎవరికి రాదు. నేర్చుకుంటేనే, పుస్తకాలు చదువుకుంటే, లైబ్రరీకి పోతేనే, స్కూల్కి పోతేనే చదువు వస్తుంది. ఇంటికి అడుగుతుంటే చదువు రాదు కదా. అంటే ప్రతి ఒక్కటి మనం మంచిదాన్ని మనం ఫీడ్ చేసుకోవడం బుక్స్లో రాసి మీరు బయట బుక్స్లో రాసుకోవడం, మనం మననం చేసుకోవడం, దాన్ని మళ్ళీ చదవడం, రాయడం చేస్తాం. ఇప్పుడు ఇంత రాస్తారు కదా, కొన్ని పబ్లిక్ సంబంధించినటువంటి వస్తువుల మీద రాయాల్సి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో కావచ్చు, గోడలు కావచ్చు, ఏదైనా. మరి అప్పుడు రాసినప్పుడు కొంతమంది ఊరుకోరు, కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది ఊరుకోరు. అట్లా ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి ఎప్పుడైనా? నాకు మామూలుగా స్టార్టింగ్లో రాసేటప్పుడు మామూలుగా పబ్లిక్ ఉంటారు కదా సార్,
వాళ్ళు ఏమనుకుంటే క్రైస్తవులు అనుకొని నన్ను స్టార్టింగ్లో రాయనీయలే, ఏం రాస్తున్నాడు చల్ నాడు అని చెప్పి వెళ్ళగొట్టారు. అట్లా రాస్తూ నేను మామూలుగా స్టార్టింగ్లో చెత్త కుప్పలో చెక్క ముక్కలు ఉండేటివి, పెద్ద పెద్ద షీట్లు ఉంటాయి కదా, అవన్నీ జమ చేసి చాక్ పీస్ తోటి రాసి అంబారిపేట కోరండి అక్కడ మన ఏరియాలో సిగ్నల్ కూడా పెట్టేది. పాపం మున్సిపాలిటీ వాళ్ళు కూడా సార్ వాళ్ళు తీసేయలే పాపం, అన్నీ రాసి పెడుతుంటాయి అనమాట. సిగ్నల్ దగ్గర ఇట్లా సిగ్నల్ పడుతుంది, ఆగుతుంది, చదువుకుంటారు. ఏదో ఒకటి సార్ మనకు దోచింది సార్. మనం డబ్బులు చిన్న మొత్తమైనా కానీ ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఎవరే కానీ చెడుని ప్రోత్సహిస్తే ఏమవుతుంది సార్, చెడే పెరిగిపోతుంటుంది. మన దేశానికి విలువ ఉండదు, కుటుంబం పరువు పోతుంది, అంత పోతుంది. పోలీస్ స్టేషన్లు, జైలు, ప్రభుత్వ అధికారులు. పోలీస్ కేసు లాంటిది ఏమైనా అయిందా? నాకు ఆయన మన దిల్సుఖ్నగర్లో మన యూసుఫ్గూడలో మీటర్ పిల్లర్కి రాసిన అనమాట. రాస్తే వాళ్ళు నా మీద కంప్లైంట్ చేశారు. బంజారా ఎస్ఐ తీసుకుపోయారు, నా ఆటోలోనే తీసుకుపోయినా. తప్పు చేస్తే భయపడాలి, ఎందుకు రాసిన మీ మెట్రో సామాన్య దొంగిలించినా నా మనసులో అనుకున్నాను అనమాట. నడువా అని చెప్పి నా ఆటోలోనే తీసుకుపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మేడం అండి ఆమె మెట్రో స్టేషన్ మేడం అండి నా ఆటోలో ఇద్దరిని పంపించేసి కేసు రాపించి పంపించేసింది. ఎస్ఐ దగ్గర తీసుకుపోయి ఏమైంది అంటే ఇట్లా మెట్రో పిల్లర్ మీద రాసి, ఏం రాసిండు చూసిండు, మంచిగా రాసిండు కదా అన్నాడు. అంటే మన మెట్రో మీద రాదు కదా సార్ కేసు పెట్టాలి సార్ అన్నాడు. దానికి కేసు ఏముందే, పెయింట్ కొనిపించేసి పెయింట్ తుడిపేసాయి, దానికి కేసు ఏముంటుంది, ఆయన మంచిగా రాసిండు కదా అని చెప్పి చాలామంది పోలీసులు కూడా నాకు ఎంకరేజ్ చేశారు సార్. స్టార్టింగ్లో మన ఇక్కడ మన ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర అసలు ఇది ఒక రామచంద్రం సార్ అని చెప్పి ఉన్నారు సార్. ఆయన నిన్న రాసిన వాక్యాలన్నీ ఆయన వీడియోలు చేసి అంతా డెవలప్ చేశాడు. అంటే యూట్యూబ్లో అక్కడిక్కడ పెట్టేసి అది ఒక మన చిలకలు కూడా సిఐ సార్ చూశారంట, ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ సారు ఈ వీడియోలు రామచంద్రం సార్ వీడియోలు చేశారు కదా నాకు, ఆ సార్కి ఈ సిఐ సార్ చిలకలు కూడా సిఐ సారు నా నెంబరు సార్ నాకు కలిసిండు. ఆయన సిఐ నాకు తెలియదు. నేను ఆడ రాస్తుంటే నన్ను ఇంటికి కొద్దిసేపు 5 నిమిషాలు మాట్లాడిచ్చిండు ఆయన సిఐ నాకు తెలియదు. మాట్లాడిచ్చి నా ఫోన్ నెంబర్ అంతా తీసుకుండు. తర్వాత ఈ వీడియోలు చూసి అరే పలానా మనిషి నేను మాట్లాడిన ఆటో డ్రైవర్ అని చెప్పి నా నెంబర్ ఆయనకి ఇస్తే అప్పుడు నన్ను ఈ రామచంద్ర సార్ పిలిపించి నన్ను పేపర్ అవన్నీ ఇచ్చేసి సన్మానం చేశారు. పాపం రామచంద్ర సార్కి కృతజ్ఞతలు సార్, మీ సంస్థకు అంతా కృతజ్ఞతలు. ఇంట్లో వాళ్ళు వద్దనేదా రాతల్ని అప్పటికి నేను బయటకు వెళ్ళినా సార్, మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా. అది అధర్మం జీర్ణించుకోలేక బయటకు వచ్చేసిన. ఇవి ఇందాక చెప్పాను, పోతే 4 పోతారు, కానీ నేను సమాజ సేవ చేయాలి, దేశాన్ని ఒక్కడు మారిన చాలు, నా లక్ష్యం అది. మరి ఇక ఎన్ని రోజులు రాస్తూ ఉంటారు ఇలా, ఎప్పటి వరకు రాస్తూ? ఇది నా లక్ష్యం ఎట్లుందంట సార్, ఇది మన ఆట కస్టమర్ మాట్లాడుకుంది, నేను నా కళ్ళతోటి చూడడం, నాకు అనుభవమైన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది చెడు పెరిగిపోతూ ఉన్నది. నా జీవితాన్ని దీనికి అంకితం చేయాలనుకున్నాను. మీరు ఏమన్నా నాని, నా జీవితాన్ని ఇట్లా రాయడానికి ఇంకా ఇంప్రూవ్ అవడం, ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఏం చేయగలుగుతా, ఏమన్నా ఏదో నాకు దోచింది నా కష్టార్జితంలో ఇంకెవరైనా హెల్ప్ చేస్తే కూడా నేను దాన్ని మంచికే ఉపయోగిస్తా, కానీ చెడుకు ఉపయోగించాను. ఎందుకంటే చెడు పెరిగిపోతుంది, మురికిగాలో ప్రవహిస్తున్నది. ఎవడు కాపాడాలి, ఎవడో కూడా జీవితాన్ని త్యాగం చేయాలి. మన చాగంటి కోటేశ్వరలాగా, గరికపాటి నరసింహారావు లాగా, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లాగా ఎవరో చాలామంది లేరా సార్? భగవద్గీత ఆయన ఆఫీస్ పెట్టారు, సార్ పేరు ఏం పేరు? అలా మరి ఎందుకోసం చేస్తారు వీళ్ళందరూ? వాళ్ళ మహానుభావులు, వాళ్ళంతా నాది చిన్న స్థాయి ఆటో డ్రైవర్. ఎప్పటి వరకు రాస్తుంటారు మరి? నా లక్ష్యం ఏంటంటే, ఎందుకంటే నా జీవితాన్ని మొత్తం అర్పించాలనుకున్నా దేశానికి, సమాజానికి. మారని మారకపోని నా లక్ష్యం ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నా దృష్టిలో అయితే ఉంది. ఇప్పుడు ఏదో కొన్ని రోజులు రాసి మానేద్దామని లేదు. సిటీస్లలో ఎక్కడెక్కడ రాశారు? ఇంకా ఏదైనా ఏరియాస్ ఉన్నాయా రాయని? ఇక్కడ రంగారెడ్డి అంటారు కదా, అక్కడ ఉన్నాయి. టోటల్గా మొత్తం రాసేసిన. మనం శ్రీశైలం, కొమ్మరెల్లి, యాదగిరిగుట్ట, పుణ్యక్షేత్రాలకు అట్లాంటివి వెళ్తూ ఉంటారా? పుణ్యక్షేత్రాలు వెళ్తే చెప్తున్నాను, ఇందాక శ్రీశైలం అని చెప్పాను కదా. శ్రీశైలం, కొమ్మరెల్లి, యాదగిరిగుట్ట, చిలుకూరు, నేను ఎక్కడ పోతే అక్కడ యాత్రలు తీసుకొని పోవడం, రాయడం. మరి రాయాలంటే కంపల్సరీ ఆర్ట్ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు. కానీ మీ రాత కూడా చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ లో మనం పెయింటర్ రైటర్ కాదు కాబట్టి స్టార్టింగ్ లో ఉంకర టింకర పోయేది. స్టార్టింగ్ లో ఒకటి మనం మారాలి, ఒకటే వాక్యం రాసుకుంటూ పోయేది. అందులో తప్పులు వంకర టింకర పోయేది. మనం ఇప్పుడు వేప పుల్ల తింటూ ఎట్లా ఫస్ట్ చేదుగా ఉంటుంది, తర్వాత తీగ ఎట్లయితే వేప పుల్ల, ఇది కూడా మనం రాస్తుంటే మనకు అందులో అనుభవం అవుతుంది అనమాట. ఇట్లా రాస్తే ఇట్లా వచ్చింది, దాన్ని ఇట్లా రాయొద్దు, మళ్ళీ ఇట్లా రాయాలన్నట్టు ఒక అట్లా రైటింగ్ అర్థమైపోయింది.
మనం చదువుకున్నాం కాబట్టి పెయింట్లో మనకు అనుభవం లేదు కాబట్టి రాస్తుంటే వచ్చేసింది అది. ఓకే, ఇప్పుడు ఇంకెన్ని సిటీస్లో ఎన్ని ఏరియాస్లలో ఉన్నాయి సిటీలో మొత్తం ఇంకా రాయాల్సినాయి? ఈ మనం హైటెక్ సిటీ రంగారెడ్డి అంటాం కదా, అక్కడ ఉంది టోటల్గా మొత్తం 80% మొత్తం రాసేసి కవర్ చేసినట్టు. ఇంకొక 20% ఉంటుందా? 20%. మరి హైదరాబాద్ మొత్తం అయిపోయింది, అప్పుడు ఏంటి పరిస్థితి మరి? ఇంకా నేను గల్లీలు ఉంటాయి, ఏరియా వైజ్గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్లో గల్లీలు కూడా రాసినా కానీ మనం ఎక్కడ ఖాళీ స్తంభం కనిపిస్తే అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు నాకు ఎలాంటి పోలీసులు కూడా మంచి సహకరించారు. ఎవరితోటి కూడా స్టార్టింగ్ వచ్చినాయి, చెప్పాను కదా క్రైస్తవులు అనుకొని, తర్వాత వీళ్ళు ఎందుకు అర్థమవుతలేదు నన్ను ఇట్లా ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ మనం మారాలి, ఒకటే ఇది జనాలకు అర్థమవుతలేదు అని చెప్పేసి మళ్ళీ మనం మారాలి ధర్మం వైపు, మనం మారాలి సంస్కారం వైపు. స్టార్టింగ్ వచ్చిన ఓం సాయిరామ్ అంటే ఒక హిందూ అనే ఒక సింబల్ రావడానికి అట్లా చేస్తే అప్పటి నుంచి అందరూ కొద్దిగా నన్ను అడ్డుకోవడం తగ్గించేశారు. పోలీసులు కూడా చాలామంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెడు మార్గంలో పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చారు. కానీ ఎవరు నాకు ఇప్పుడు స్టార్టింగ్ అడుగుకున్నంత ఇప్పుడు ఎవరు అడుగుంటలేరు. సో మరి వేరే సిటీస్లోకి వెళ్ళి ఏమన్నా ఉందా ఆలోచన? అంటే నేను మనకు కొన్ని డబ్బులు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం డిస్టిక్ వెళ్ళి రాసేస్తా. ఓకే, నాకు ఇంకా నేను ఏం చేయగలుగుతా, నేను ఇంకా సమాజానికి ఏం చేయగలుగుతా, నా నుంచి ఏమవుతుంది అది కంపల్సరీ నేను చేయగలుగుతా. ఓకే, సో మొత్తంగా రాసుడు మాత్రం మంచి మాత్రం ఇది నా ఆపేది ఉండదు సార్. మంచిది నాకు ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని ఆపేది మాత్రం లేదు. ఎన్ని భార్య పిల్లలు దూరం కానీ, బంధాలు దూరం కానీ, ఒంటరి పోరాటం అని చేశాను, ఇది స్ప్రెడ్ చేస్తా, దీన్ని ముందుకు తీసుకెళ్తా. ఇంకొకటి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూతుళ్ళైనా కొడుకులైనా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే మీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తురా లేదా? మరి మనకు కూడా వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడు మన పిల్లల ముందు మన తల్లి నానమ్మకు కానీ అమ్మమ్మ కానీ మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం సేవ చేస్తుంటే రేపు మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన పిల్లలు అరే పలానప్పుడు నానమ్మకు చేసి తాతయ్యకు ఫోన్ సేవలు చేసిరు, మనం కూడా మర్చిపోతాం మమ్మీ డాడీని అని చెప్పేసి మనకు ఆదర్శంగా ఉంటాం మనం. ఈనాడు అనాథస్తులు ఎన్ని నిండిపోతున్నాయి. మధ్యాహ్నం నాకు చాలామందికి అనిపించారు సార్, ఎవరు నన్ను ఏం చేద్దామంటే బాధ అనిపిస్తుంది. మనకు మంచి తల్లిదండ్రులు గెంటేసిన వాళ్ళు సార్, తల్లిదండ్రులు సార్ ఈ గడ్డం పెంచుకొని పిచ్చి అంత ఎవరు బయటికి గెంటేసిన వాళ్ళు, పిల్లలు గెంటేసిన అన్నం పెడతలేరు తల్లిదండ్రులకు. సో ఇవన్నీ చూసి చలించి ఈ ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను సార్. సో మరి మారుతారు అనుకుంటారా? మరి ఇప్పటికి మీరు చూడండి, ఇప్పుడు స్త్రీలలో మార్పు మొదలైంది. మీరు ప్రతి కొత్త సినిమాలు చూడండి, సీరియల్ చూడండి, నా గొప్పతనం ఏం కాదు, పరమాత్ముడు ఆలోచన అంతే. నన్ను ఆయన సాధనగా వాడుకుంటున్నాడు, నేను గొప్పగా ఏం చేస్తున్నట్టు కాదు. భగవంతుడే నన్ను దానికి ఒక ప్రేరేపించారు. మారినా హ్యాపీ అంతే కదా. ఇప్పుడు మన ఇంతకుముందు మీరు లేడీస్ చేసి వస్త్రాలు చూడండి, ఇప్పుడు చూడండి ప్రజెంట్గా చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా మార్పు రావాలి, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పనులు చేయాలి. ఒకరితోటి కాదు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే సార్ ఇప్పుడు మా కుటుంబం ఉంది సార్, ఇప్పుడు మన పిల్లలు చెడు మార్గంలో పోతే ఇప్పుడు మా కుటుంబం ఏమున్నా సార్, ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాపర్టీ విషయంలో ఇట్లా చేసినట్టే నేను ఎలా బాధపడుతున్నా. ఇప్పుడు నేను ఒక్కనే బాధపడతాం లేదు కదా, మా అన్నలు వదినలు వాళ్ళ పిల్లలు ఒక్కరు చేసిన పాపానికి కుటుంబం 54-55 కుటుంబాలు బాధపడుతున్నాయి. మరి దీనికి ఎవరు కారణం? చూద్దాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పిన సార్, రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీసర్లు, రిజిస్టర్ ఆఫీసర్లు ఈ లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. నీకు రావాల్సిన ప్రాపర్టీని నేను డబ్బులు పెట్టి చేసుకుంటున్నా, కోర్టుకి ఎవరు తిరగాలి సార్? ఎవడు బాధపడాలా? పెయిన్ ఎవడు భరించాలి? ఈనాడు 1,00,000 రూపాయలు 50,000 లంచం తీసుకుంటావు, రేపు పక్కనికి రావాల్సిన ప్రాపర్టీ, లక్షల ప్రాపర్టీ, కోట్ల ప్రాపర్టీ, వాడు ఎంత వాని పిల్లలు ఏం కావాలి, వాని జీవితం ఏం కావాలి? సో ఇలా మొత్తానికి ఉన్నటువంటి చెడుని చూసి నేను ఇలా అధర్మాన్ని, లంచాలను చూసి, మోసాలను చూసి ప్రతి ఒక్కడు మోసం. ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నాను సార్. చూద్దాం. హ్యాపీ. డెఫినెట్గా మీ రాతలు చూసి కనీసం ఒక్కరు మారినా మేము కూడా చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.